ప్రాణం కంటే మా దేవుడు ఎక్కువండి. మా దేవుడు ఎక్కువండి. ఓకే, మీ ఇంట్లో కంటే? నా ఇంట్లో కంటే మా దేవుడు ఎక్కువండి. ఇంట్లో కంటే? ఎందుకంటే మీ బాబు కంటే? ఖచ్చితంగా నా దేవుడు. మీ భార్య కంటే? నా దేవుడు ఎక్కువ. మీ నాన్న కంటే? నా దేవుడు ఎక్కువ. మీ అమ్మ కంటే? నా దేవుడే. ఇంత మురుకంగా ఉన్నారు మీరు. తల్లిదండ్రులను కాదన్న తర్వాత ఇంకా మీరు ఏంటిది సార్? నా తల్లిదండ్రులు ప్రేమిస్తానండి, నా దేవుని గణపరుస్తాను సార్. నా తల్లిదండ్రులు నా కొరకు రక్తం కార్చలేదండి, నా భార్య నా కొరకు రక్తం కాచదండి, నా కొడుకు నా కొరకు రక్తం కాచడండి. మీకు కుటుంబం గొప్పనా, బైబిల్ గొప్పనా, యేసుక్రీస్తు గొప్పనా అని అంటే ఏం చెప్తారు మీరు? భార్య బిడ్డలే కాదు, కన్న తల్లిదండ్రుల కంటే బైబిలే గొప్ప. చాలా మూర్ఖమైన ఆలోచన నేను అంటాను. అమ్మా అన్న మాటకి పరమేశ్వరుడు కట్టుబడ్డాడు, తల్లిదండ్రులు లేని పరమేశ్వరుడు. అమ్మ ప్రేమ అంటే అంతటి. అందుకే శంకరులంతటి వారు పరిపూర్ణ జ్ఞాని, అహం బ్రహ్మాస్మి అన్నవారు తల్లిగారు వెళ్లిపోతే ఆర్యాంబ సన్యాస ధర్మానికి వ్యతిరేకంగా బంధువులు అంత్యేష్టి సంస్కారం చెయ్యనంటే అరిటాకుల మీద పడుకోబెట్టి అగ్నిహోత్రుణ్ణి పిలిచి అగ్ని సంస్కారం చేశారు తల్లికి. శంకరులు లొంగారు మనమెంత తల్లి భక్తికి. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు కనపట్టలేదు నాన్న అని మనం ఏడిస్తే ఆ తండ్రి వారి భుజాల మీద మనల్ని కూర్చోబెట్టి దేవుణ్ణి చూపిస్తాడు. అప్పుడు మనకి తెలుస్తావు మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద అని. తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లేదు, కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు. అది తల్లిదండ్రుల ప్రధానము. వాళ్ళని నువ్వే సేవించాలి. భగవంతుని సేవించకపోయినా నష్టం లేదు, బోల్డు మంది ఉన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సేవించాలి.